అఖండ 2 మూవీ చూసిన తర్వాత దట్టు బాలయ్య బాబు గారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటి వరకు బాలయ్య బాబు గారికి అభిమానులు కాని వారు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ అయిపోతారండి. అయ్య బాబోయ్, అసలు మామూలుగా లేదు బాలయ్య బాబు గారి పెర్ఫార్మెన్స్, పీక్స్ అని చెప్పాలి. అఖండ మూవీలో బాలయ్య బాబు గారి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అఖండ 2 సినిమాలో బాలయ్య బాబు గారి యాక్టింగ్ మరొక ఎత్తు అని నేను చెప్తాను. అంతేకాదు, అఖండ మూవీలో యాక్షన్ సీన్స్ తో పోల్చుకుంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. లిటరల్లీ బాలయ్య బాబు గారు శివ తాండవం చూపించారు. ఇప్పటి వరకు మనం కత్తులతో గొడ్డలతో ఓచకోత పోయొచ్చు అనుకున్నాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం త్రిశూలంతో కూడా ఓచకోత పోయొచ్చు అని అయితే వాళ్ళైతే చూపించారు. బాలయ్య బాబు గారి యాక్టింగ్ కి, బోయపాటి టేకింగ్ కి మన తమనన్న బీజిఎం ఒకటి తోడైందండి. అరాచకం, మైండ్ బ్లోయింగ్. అంతే అఘోరా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా గూస్ పంప్స్ వస్తూనే ఉంటాయి అనమాట. మన హిందూ ధర్మాన్ని, మన హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడమే కాకుండా, మన హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తూ ప్రచారం చేసే సన్నాసులకి, లుచ్చానా కొడుకులకి, ముఖ్యంగా గొర్రె బిడ్డలకి ఇచ్చి పడేశారని చెప్పాలి. కానీ ఈ మూవీలో ఏదైనా చిన్న లోటు ఉంది అంటే, అఖండ మూవీలో ఉన్నంత ఎమోషను అఖండ 2 సినిమాలో అయితే ఉండదు. అదొకటే తప్పించి ఓవరాల్ గా సినిమా మొత్తం చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి హిందువు చూడదగ్గ మూవీ ఇది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ కోసం, మన హిందూ ధర్మం చూపించే విధానం కోసం, తమనన్న బీజిఎం కోసం ఈ మూవీని రిపీటెడ్ గా చూస్తారు. మార్క్ మై వర్డ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.